మ్యాప్లో మనం చూస్తున్నాం దాదాపు 1000 మైళ్ళ దూరంలో ప్రస్తుతానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఇటు ఇరాన్ నుంచి మొత్తానికైతే గల్ఫ్ దేశాల్లో ఉన్న బ్రిటన్కి సంబంధించిన ఆస్తులను కాపాడడానికి అక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఇరాన్కి సంబంధించి స్పోక్స్ పర్సన్ ఏం చెప్పారు కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ ఇటు సయ్యద్ అబ్బాస్ అరాకాషి ఆయన బ్రిటన్ని ఉద్దేశించి మాట్లాడుతూ చాలా క్లియర్గా it would be viewed as participation in aggression. ఇటు అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఎలా అయితే యుద్ధానికి దిగాయో దాంట్లో ఇటు బ్రిటన్ కూడా భాగంగా ఒక పార్టిసిపేషన్, దాంట్లో బ్రిటన్ కూడా పాల్గొంటుందని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా దీనికి మేము సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. రెస్పాండింగ్ టు తెహరాన్స్ వార్నింగ్, ఇటు తెహరాన్ ఇచ్చిన ఆ వార్నింగ్కి ఇటు బ్రిటన్కి సంబంధించిన స్పోక్స్ పర్సన్ క్లారిఫై చేసే ప్రయత్నం చేశాడు. యూకే ఓన్లీ పర్మిషన్ ఇచ్చింది ఒక స్పెసిఫిక్ డిఫెన్స్ అండ్ లిమిటెడ్ పర్పసెస్ కోసం. అంటే ఇటు బ్రిటన్కి సంబంధించిన ఆస్తులను కాపాడడానికి అలాగే లిమిటెడ్ పర్పస్ కోసం మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ సబ్మెరీన్ ఎక్కడికి పంపించామంటూ ఇటు ఇరాన్ ఇచ్చిన వార్నింగ్కి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి మరో పక్కన ఇటు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్ మాత్రం ఇనిషియల్గా ఇటు వాషింగ్టన్ అమెరికా చేసిన రిక్వెస్ట్ని తోసిపుచ్చే ప్రయత్నం చేశారు. లీగల్ కన్సర్న్స్ దృష్టిలో పెట్టుకొని మేము ఖచ్చితంగా సపోర్ట్ చేయము, ఇటు ఇరాన్ సోవర్నిటీ ఇటు యుఎన్ రూల్స్ ప్రకారం ఇరాన్ని అటాక్ చేయడం అనేది సరైన విషయం కాదు, దాన్ని మేము కూడా సమర్థించము అంటూ ఇనిషియల్గా బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ తర్వాత ఒక యూటర్న్ తీసుకుంది బ్రిటన్ ప్రభుత్వం అంటూ ఇటు బ్రిటన్లోని ప్రతిపక్షాలు కూడా అక్కడ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసినాయి. బిగ్గెస్ట్ యూటర్న్ ఇన్ హిస్టరీ అంటూ ఇటు బ్రిటన్కి సంబంధించిన ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. రానున్న రోజుల్లో మరి బ్రిటన్ కూడా ఇప్పుడు స్పెసిఫిక్ టార్గెట్స్ కోసం, స్పెసిఫిక్ అసెట్స్ కోసం మాత్రమే ప్రస్తుతానికి మా అమెరికన్ బేసెస్ని బ్రిటన్కి సంబంధించిన బేసెస్ని వాడుకోవాలంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాం. మరి రానున్న రోజుల్లో బ్రిటన్ డైరెక్ట్గా వార్లో పాల్గొనే అవకాశం ఏమైనా ఉందా అన్న దానిపై ఉత్కంఠం అయితే నెలకొనుంది. మరో పక్కన ఇటు ట్రంప్ గతంలో నాటోకి సంబంధించిన దేశాలన్నింటినీ కూడా ముందుకు రావాలి, వాళ్ళందరూ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని దక్కించుకోవడానికి వాళ్ళ నేవీని కూడా పంపించాలంటూ ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి ఇటు నాటోకి సంబంధించిన దేశాలు ఇటు ఫ్రాన్స్ కానీ, జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ మేము ససేమిరా ఈ యుద్ధంలో పాల్గొనము, ఖచ్చితంగా మా నేవీని పంపించము అంటూ గతంలో ఇటు నాటోకి సంబంధించిన దేశాలు అయితే చెప్పుకొచ్చే ప్రయత్నం చేసినాయి. కానీ బ్రిటన్ మాత్రం ఒక యూటర్న్ తీసుకుంది. ఇటు ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్ మేము దీంట్లో కలగజేసుకోము, దీంట్లో పార్టిసిపేట్ చేయము, ఈ యుద్ధంలో మేము భాగం కాదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇటు బ్రిటన్కి సంబంధించిన ఒక ఆర్మీ బేస్ని ఇరాన్ అటాక్ చేసిన తర్వాత, ఒక ఆర్మీ బేస్ని ఇరాన్ అటాక్ చేసిన తర్వాత మా ఆస్తులను మేము కాపాడుకోవడానికి ఖచ్చితంగా ముందుకు వస్తామంటూ మరొక స్టేట్మెంట్ ఇవ్వడం, దాని మీద తెహరాన్ చాలా క్లియర్గా ఇరాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు యుద్ధంలో గనక ఇటు అమెరికాకు సహకరించినా కూడా దాన్ని మేము ఖచ్చితంగా మీరు యుద్ధంలో భాగస్వాములు అవుతున్నారు అంటూ మొత్తానికైతే మేము బ్రిటన్ని కూడా టార్గెట్ చేస్తామని ఇటు ఇరాన్ కూడా వార్నింగ్ ఇచ్చింది. అయినా కూడా ఇటు బ్రిటన్ గవర్నమెంట్ ఒక సబ్మెరీన్ని ప్రస్తుతానికి ఆస్ట్రేలియాలో డాక్ చేస్తున్న సబ్మెరీన్, ఆస్ట్రేలియాకి సంబంధించిన పర్త్ అనే సిటీలో డాక్ చేస్తున్న ఆ సబ్మెరీన్ దాదాపు 5500 మైళ్ళు అది ప్రయాణం చేసి ప్రస్తుతానికి ఇటు ఇండియన్ ఓషన్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో వచ్చి గల్ఫ్ దేశాలని అలాగే ఇరాన్ని టార్గెట్ చేయడానికి ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఒకసారి దాని స్ట్రెంగ్స్ మనం ఆల్రెడీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. దాని దగ్గర ఇప్పుడు టామహాక్ మిసైల్స్ అంటే వాటర్ టు సర్ఫేస్, అంటే డైరెక్ట్గా నీటిలోంచే ఈ టామహాక్ మిసైల్స్ని ప్రయోగించగలుగుతుంది. దాదాపు దాని రేంజ్ 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ని ఆ మిసైల్స్ ద్వారా ఆ సబ్మెరీన్ అచీవ్ చేసే అవకాశం ఉంది. మరో పక్కన ఇటు టార్పెడోస్ ఉన్నాయి. ఒక పక్కన స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని కనుక ఇటు బ్రిటన్ ప్రభుత్వం అలాగే ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ఈ 3 ఆర్మీస్ కానీ నేవీ కానీ వీళ్ళు కనుక స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటే కనుక ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో ఇటు న్యూక్లియర్ ఇటు ఆయిల్కి సంబంధించిన ట్యాంకర్స్ కానీ షిప్స్ కానీ కార్గో షిప్స్ కానీ వీటన్నిటినీ ఇరాన్
డ్రోన్ ఫెసిలిటీస్ ఎక్కడి నుంచి ఉన్నాయో అక్కడి నుంచి టార్గెట్ చేస్తుంది. ఆ డ్రోన్ ఫెసిలిటీస్ని కూడా ధ్వంసం చేయడానికి ఈ సబ్మెరీన్ పనికొస్తుందని చెప్పేసి ఇటు అమెరికా అలాగే బ్రిటన్ ఈ రెండు కూడా కోఆర్డినేటెడ్ స్ట్రైక్స్లో ఒకవేళ స్ట్రైక్ చేస్తే ఇటు ఆ ఇరాన్కి సంబంధించిన ఆ డ్రోన్ ఫెసిలిటీస్ని కూడా టార్గెట్ చేయొచ్చు, చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని స్వాధీనపరచుకునేదానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. దీనిపైన మరి రానున్న రోజుల్లో ఇరాన్ ఎలా స్పందించబోతుంది? ఇది ఒక న్యూక్లియర్ సబ్మెరీన్, దీనికి రీఫ్యూయల్ చేయాల్సిన అవసరం లేదు. దాని దగ్గర ఉన్న న్యూక్లియర్ పవర్తోని దాదాపు 25 సంవత్సరాల పాటు వితౌట్ ఫ్యూయల్ అది సముద్ర జలాల్లో అది తిరిగే అవకాశం ఉంది. సో మొత్తం మీద జియో పొలిటికల్ అనలిస్టులు అలాగే డిఫెన్స్ అనలిస్టులు అందరూ కూడా ప్రస్తుతానికి కొంత ఆలోచనలో పడ్డారు. రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? బ్రిటన్ ప్రత్యక్షంగా ఇటు యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా? ఇటు ఇరాన్ మరో పక్కన సబ్మెరీన్ని ఇటు ఇండియన్ ఓషన్కి తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము దీన్ని అగ్రెషన్గానే కన్సిడర్ చేస్తాము అని చెప్పుకొస్తే ప్రయత్నం చేస్తున్నారు. మరి గల్ఫ్ దేశాల్లో బ్రిటన్ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను రానున్న రోజుల్లో ఇటు బ్రిటిష్ ఎంబసీలను కూడా ఏమైనా టార్గెట్ చేసే అవకాశం ఉందా? ఇరాన్ ఎలా రియాక్ట్ అవ్వబోతుంది అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఆ సబ్మెరీన్కి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం రైట్ సైడ్లో. ఇటు హెచ్ఎంఎస్ అనోస్ హెచ్ఎంఎస్కి సంబంధించిన ఆ సబ్మెరీన్ దాంట్లో ఇటు టామహాక్ మిసైల్స్, ఇటు అమెరికాకు సంబంధించిన టామహాక్ మిసైల్స్ని దాంట్లో కూడా యూజ్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ టామహాక్ అనేది ఒక డిఫెన్స్ కంపెనీ, అది ప్రొవైడ్ చేసే ఆ మిసైల్స్తోనే మరి టార్గెట్ చేయబోతున్నారా? రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. సంబంధించిన స్పోక్స్ పర్సన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఇటు హార్మోజ్ జలసంధి పూర్తిగా ఓపెన్ చేయాలని, అలాగే ఇటు ఇరాన్కు ట్రంప్ 48 గంటల డెడ్ లైన్ నేపథ్యంలో హై టెన్షన్ వాతావరణం నెలకొని